నేను ముందు కూడా బీజేపీలోనే ఉన్నాను, అది అందరికీ తెలుసు. విమర్శలు కూడా ఎదుర్కొన్నా. రామచంద్రారెడ్డి రాయదుర్గంలో ఉంటే వైసీపీ, బళ్ళారికి పోతే బీజేపీ అని అనేటోళ్ళు ఇంత ముందు కూడా. ఎస్, ఒప్పుకున్నా, విమర్శలు ఎదుర్కొన్నా. నాకు వ్యతిరేకమైన మీడియాలో కూడా ఫుల్ ఫోటోలు వేసి రాశారు. జనార్దన్ గారితో ఫోటో పెట్టి, శ్రీరాములు గారితో ఫోటో పెట్టి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఆయన ఇక్కడ వైసీపీ అక్కడ బీజేపీ అని. ఎస్, కాబట్టి మా రక్తం బీజేపీనే, దానికి కాదని ఎప్పుడు చెప్పడానికి లేదు. కానీ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నీవు ఎమ్మెల్యే కావాలని నేను కోరుకుంటున్నాను, ఇక్కడ ఉండే పరిస్థితుల ప్రకారంగా ఇప్పుడు నీవు ఎమ్మెల్యే కాలేవు బీజేపీలో, నీవు రాని నేను ఎమ్మెల్యే చేస్తానని చెప్పి ఆయన తీసుకున్నాడు. ఎవరి దగ్గర పోలేదు, సోనియా గాంధీ దగ్గర, ఇంకోటి దగ్గర, ఇంకోటి ఆ రోజు నేను పోలేదు. ఆయనే టికెట్ ఇచ్చాడు, గెలిపించుకున్నాడు. ఉన్న తర్వాత పరిస్థితులలో మా శక్తి కొద్దీ నా డ్యూటీ నేను చేశాను, నా కర్తవ్యాన్ని నిర్వహించాను. టైం వచ్చింది, ప్రత్యేకంగా ఒక టైం వస్తుంది. ఈసారి ధర్మం కోసం, దేశం కోసం నిలబడాలనేటువంటి టైం వచ్చింది. ఆ ప్రకారంగా పరిస్థితులు వచ్చాయి. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇక ఈ జీవితం నా రాజకీయంగా 3 సార్లు ఎమ్మెల్యే అయినా తర్వాత వేరే కట్టాలి. అందరినీ ఒకటే బాధ్యత, భారతీయ జనతా పార్టీని బలపరచడమే మన అందరి కర్తవ్యం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాబోయే రోజులలో చాలా మంది కలిసి వస్తూ ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, రామచంద్రారెడ్డి గట్టిగా మీ అందరికీ అండగా ఉంటాడు. ఎక్కడైనా అన్యాయం అయ్యిందంటే రామచంద్రారెడ్డి చూస్తూ ఊరికే ఉండడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఎవరైనా కూడా దౌర్జన్యం చేసినా, అన్యాయం చేసినా, హింసించినా, అవమానించినా దాన్ని అడ్డుకోవడానికి, పోరాడడానికి రామచంద్రారెడ్డి ముందు ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అది ఎవరు కాదనడానికి లేదు. నీవు నిన్న ఎక్కడున్నావో మాకు అనవసరం. ఈ రోజు ఎక్కడున్నావో అక్కడ న్యాయంగా, ధర్మంగా పనిచేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అక్కడి నుంచి వచ్చాడు, ఇంకా అవన్నీ లేవు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో, కూటమిలో ఉంది. కాబట్టి ప్రభుత్వంలో మాది కూడా భాగం ఉంది. భారతీయ జనతా పార్టీ కష్టంతో, భారతీయ జనతా పార్టీ మీద గౌరవంతో, భారతీయ జనతా పార్టీ పైన నమ్మకంతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మమ్మల్ని బయటపెడితే చూస్తూ ఊరుకుండేది ఉండదు. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాతో పాటుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం గెలుపు కోసం కష్టపడింది వాస్తవం, అదంతా కూడా. కాబట్టి చెప్తున్నాం, ఈరోజు కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఫస్ట్ మీరు గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళ కష్టాలు కూడా మీరు తీర్చాలి. ప్రభుత్వంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలి. వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి అని చెప్పి ఈరోజు మేము చెప్తూ ఉన్నాం. ఈ విషయాన్ని పైన కూడా మాట్లాడినాం. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి చెప్తా ఉన్నా, అధికారులు చాలా మందికి చెప్తా ఉన్నా, రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయ నాయకుల గురించి మాట్లాడను. ఏ అధికారి అయినా కూడా విస్మరిస్తే, బీజేపీ కార్యకర్తల్ని తక్కువగా చూస్తే వదిలిపెట్టేది ఉండదు. ఇప్పటికీ చూస్తా ఉన్నా, కొంతమంది ప్రభుత్వ అధికారులు తాత్కాలికంగా చూడడం, చెప్పిన మాట పట్టించుకోకపోవడం, ఆ పప్పులన్నీ ఉడకవు, ఆ పప్పులు ఇక పైన ఉడకవు అని చెప్తా ఉన్నా. న్యాయం కోసం, ప్రజల పని కోసం బీజేపీ కార్యకర్తలు వచ్చినా కూడా అధికారులు పని చేయాలి, చేసి తీరాలి. చేయకపోతే వదిలేది లేదు. రాబోయే రోజులలో సొంతంగా కూడా బీజేపీ గెలిచే స్థానం ఏదైనా ఉంది అంటే అది రాయదుర్గం అని చెప్పేలాగా డెవలప్ చేస్తాను. ఇది మాట కాదు, మేమందరం కలిసి కష్టపడితే సాధ్యం కానిది లేదు. కాబట్టి అందరూ కూడా, మీరందరూ బీజేపీలోకి వచ్చిన వాళ్ళందరూ సంతోషపడండి. ఎక్కడ ఏం అక్రమాలు ఉన్నా కూడా అది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇష్టారాజ్యంగా అక్రమాలు జరిగినా, ఇష్టారాజ్యంగా అన్యాయాలు జరిగినా ప్రభుత్వంలో భాగస్వాములుగా ప్రశ్నించే హక్కు మనకుంది.
అడ్డుకునే హక్కు మనకుంది. కాబట్టి ఏ అధికారులైనా కూడా అక్రమాలకి అన్యాయాలకి ఎవరైనా అధికారులు తావిచ్చారు అంటే సహకరించారు అంటే వాళ్ళని ఊరికే వదిలేదు లేదు, వాళ్ళు ఊరికే వదిలేదు లేదు. కాబట్టి ఇక పైన భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో ఒక భాగం. ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు.